పిఎల్ఆర్ అన్న మీ ఏ కాన్స్టిట్యున్సీ అసలు ఇది? ఇక్కడ భీమిలి. మరి నెక్స్ట్ ఎలక్షన్ లో మరి ఎవరు ఇస్తే బాగుండిద్ది? నెక్స్ట్ ఎలక్షన్ అంటే తెలుగుదేశం తెలుగుదేశం వస్తే బాగుంటుంది. ఆ చంద్రబాబు అనే మనిషికి మొత్తం అన్ని తెలుసు కాబట్టి ముందు చేశారు కాబట్టి. అది ఇప్పుడునే ఈ రౌడీ పాలనలోను అతను ఇంకా అయిపోయి రాజధాని లేకుండా మొత్తం కొండలు మొత్తం అన్ని పిండి చేసుకొని తినేసాడు. జనాలు బతకనివ్వట్లేదు. ఏంటి మాట్లాడితే తాడిపల్లి కూడా ఉంటాడు పడుకొని వెళ్ళి మాట్లాడితే స్విచ్ వేసేస్తాను ఉండండి అంటారు. ఏ స్విచ్ వేస్తాండి ఏంటి వేస్తాండి? 18,750 రూపాయలు వేస్తానంటే ఆడవాళ్ళందరూ ప్రియతంగా తిడుతున్నారు. అది ఇంకా ఈ అదే చేయలేదు అంటున్నాను. ఇప్పుడు ఇంకా ప్రభుత్వం రాదు, జనాలు కూడా ఇసుకెత్తిపోయి ఉన్నారు బాగానే. ఈ వైసీపీ ప్రభుత్వంలో మీ గ్రామంలో మంచి జరిగిందా? ఏది జరగలేదు. ఇప్పుడు ఎక్కడ కూర్చునేవారు అక్కడే ఉన్నారు అంతే. ఎక్కడ ఈ బీచ్ అంతా ఇది అంతా తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చింది అంతనా. కొబ్బరి చెట్లు అని బీచ్ అని మొత్తం అంతనా. ఆ ప్రభుత్వం వచ్చి ఏది అవ్వలేదు. రావడం అక్కడ ఈ అవంతి శ్రీనివాస్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ రాళ్ళ దగ్గర రావడం 2 సార్లు ఫోటోలు తీసుకుని వెళ్ళిపోవడం అంతే. ఆయన మీకు మంచి చేశాను ఈ భీమిలి నియోజకవర్గానికి అంటున్నాడు. ఏది చేయలేదు సార్, ఏది చేయలేదు. మా అందరిది ఇక్కడ నేటివ్ ప్లేస్ ఇక్కడే ఎగుపేట నోకలం గుడి దగ్గర. ఏది చేయలేదు. మరి ఎంపీ స్థానంలో మరి ఈసారి భరత్ గారు నుంచి ఉన్నారు, ఆయనపై మీ అసలు అభిప్రాయం ఏంటి? భర్త గారు కిందసారి తక్కువ ఓట్లతో ఓడిపోయారు. అయినా ఈసారి కంపల్సరిగా అంటే అప్పుడు కూడా అతనే గెలవలసిందే. అది మరి ఏ రకంగా పోయింది అప్పుడు. ఈసారి మాత్రం భర్త గారు గ్యారంటీగా గెలుస్తారు. విశాఖ సీట్లన్నీ టీడీపీకి వస్తాయి. అది కిందసారి కూడా అన్ని సీట్లు మన ప్రభుత్వం అప్పుడు ఆ ల్యాండ్ వార్లోకి వెళ్ళిపోయినా 4 ఎమ్మెల్యే సీట్లు అక్కడ మనమే గెలుచుకున్నాం. టీడీపీ గెలిచింది ఎక్కడ లేకపోయినా. మరి ఝాన్సీ లక్ష్మి గారు కూడా నేను సిద్ధం అని అంటున్నారు. విజయనగరండి వాళ్ళకి ఇక్కడ ఎవరికి తెలియదు. మామూలుగా ఎవరు లేక ఇక్కడ ఇచ్చారు అంతే. జగన్ కూడా పాత ఎమ్మెల్యేలకి ఇచ్చారు ఎక్కడ సీట్లు అక్కడ. ఎవరు ఇది పోటీ చేయలేక మిగతా మనుషులు టీడీపీ కంటే ఒక్కొక్క సీటు గురించి 4-5 పోటీలో ఉన్నారు. అక్కడ ఎవరు లేరు పోటీ చేసిన వాళ్ళు. అది జెండాలు కట్టుకోవడం ఊరేగడం అంతే. మాట్లాడితే డబ్బులు వేసేస్తున్నాను అమ్మఒడి అది ఇది అనడమే. మరి ఈసారి భరత్ గారు ఎంపీగా గెలిస్తే మీకు ఏమన్నా మంచి జరిగిద్దా? మాకు భర్త గారు ఎంపీగా గెలకపోయినా జనాలకి బాగా చేస్తున్నారు. ఎందుకంటే ఒక చదువుకున్న వాళ్ళకి గీతం కాలేజీ అని అక్కడ ఏ వర్క్ ఉన్నా సరే చూపిస్తున్నారు, చేస్తున్నారు భర్త గారు. ఎంపీగా పోస్ట్ లేకపోయినా సరే. హాయ్ సార్, మీ పేరు? వెంకట్రావు సార్ మీది ఏ నియోజకవర్గం సార్? భీమిలి. సార్ ఈ భీమిలి నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వంలో ఏమైనా డెవలప్మెంట్ వచ్చిందా? డెవలప్మెంట్ లేదు. కాకపోతే ఏంటంటే పథకాలు తప్పించి డెవలప్మెంట్ లేదు. మెయిన్ కారణం అది. కొన్ని డెవలప్మెంట్ అయితే కొంచెం బాగుంది. డెవలప్మెంట్ లేని వల్ల కొంచెం వ్యతిరేకం వచ్చింది. మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనకి ఎంపీ సీటు ఇప్పుడు ఎలాగా మన గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ వస్తుంది నేను ఊహించుకుంటున్నాను, వస్తుంది కూడా. అయితే ఎంపీ ఇతను వస్తే మన పథకాలు కొంచెం వస్తాయి. ఎంపీ సీట్ వస్తాయి మాత్రం. ముందు భరత్ గారు ఓడిపోయారు కదా, అయినా జనాల్లోకి వచ్చి మంచి చెడ్డ కడుక్కున్నారా? వచ్చారు. ఇంతమంది భర్త గారు వచ్చేవారు, ఓడిపోయినా సరే వచ్చేవారు, మంచి చెడ్డ అన్ని కొనుక్కునేవారు. గెలిచిన ఎంపీ ఎంవివి సత్యనారాయణ గారి గురించి ఏం చెప్తారు సార్? ఏమి రాలేదు, అతను వేస్ట్. అయితే ఈ నియోజకవర్గం కానీ ఒక్కరోజు కూడా రాలేదు. కొన్ని గెలిచిన తర్వాత ఒక రోజు వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టడం ఏం చేయడం చేయాలి కదా. ఎంపీ సీట్ అని సరదా కనీసం రాలేదు. అలాగే భరత్ ఓడిపోయినా సరే వచ్చారు. అయితే అతను భీమిలి నియోజకవర్గాన్ని మొత్తం డెవలప్ చేసింది నేనే అని చెప్తున్నారు బయట. ఎవరు? ఎంవివి సత్యనారాయణ. ఏమి లేదు, అదంతా ఉట్టి మాట. ఏమి డెవలప్మెంట్ లేదు. ఈ 5 సంవత్సరాలు ఏ డెవలప్మెంట్ చేయలేదండి. వైఎస్ఆర్ పార్టీ కూడా డెవలప్మెంట్ చేయలేదు, ఇతను కూడా డెవలప్మెంట్ చేయలేదు. ఏడు చేసి చెప్పమని పని అది ఏం లేదు. ఒక రోడ్డు లేదు, కాలాలు లేవు, నీరు లేదు, అన్నిటికీ ఇబ్బంది. ఎవరు ఏం చేయలేదు. ఇప్పుడు బొత్స ఝాన్సీ వర్సెస్ మన భరత్ గారు కంపల్సరీ ఓడిపోతుంది. కంపల్సరీ మూర్తి గారు అబ్బాయి వస్తాడు, బాలకృష్ణ అల్లుడు అబ్బాయి కంపల్సరీ వస్తాడు, బంపర్ మెజారిటీతో వస్తాడు. దాని ఇష్టంలో డౌట్ లేదు. పక్క టీటీపీ ఇక్కడ అతను. నెక్స్ట్ అతను గెలిచి పార్లమెంట్కి వెళ్తే మీకోసం మీ సమస్యలు అక్కడ చర్చ చేస్తారా? చేస్తాడు గ్యారంటీగా. అతనికి ఉంది అది తెలివితేటలు, చేస్తాడు. ఇప్పుడు విశాఖకి రైల్వే జోన్ చెప్పి వైసీపీ ప్రభుత్వం తీసుకొస్తా అన్నారు. రైల్వే జోన్ లేదండి. విశాఖ నుంచి మన స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ చేస్తా అన్నారు, అది లేదు. తర్వాత పోలవరం కంప్లీట్ చేయలేదు.
రాజధాని అంటే మన 3 ముక్కలు అయిపోయింది. ఎక్కడ రాజధాని కంప్లీట్ అవ్వలేదు. ఎక్కడ అభివృద్ధి చెప్పండి. ఇప్పుడు మన పోలవరం కూడా కంప్లీట్ చేయలేదు. రాజధాని కంప్లీట్ చేయలేదు. 3 రాజధాని అంటారు. 3 రాజధాని ఒక రాజధానికి దిక్కులేదు. ఇంకా 3 రాజధాని ఎక్కడ చేస్తారు? బార్ఫోర్ట్ ఎయిర్పోర్ట్ చేయలేదు. అది ఈసారి ఈసారి 5 సంవత్సరాలు టీడీపీ వస్తే అన్ని కంప్లీట్ అయిపోయాను. అది రాని వల్ల ఇవన్నీ వెనక్కి అయిపోయాయి. అంటే నెక్స్ట్ గవర్నమెంట్ మారితే బాగుంటుంది నా అభిప్రాయం. నెక్స్ట్ పార్లమెంట్ లో భరత్ గారు కూర్చుంటే వీటి మీద చర్చ చేస్తారా? చేస్తారు. ఎందుకు అంత నమ్మకం మీకు? నాకు నమ్మకం ఉంది, చేస్తారు. అతనికి ఆ టాలెంట్ ఉంది. విదేశాల్లో చదివారు కాబట్టి కొంచెం ఆ టాలెంట్ ఉంది, తాగలడు అని. కరోనా టైంలో గానీ అతను మంచి పని చేశారా అని ఏమన్నా చేశారా? కరోనా టైంలో నుంచి మాకు తిరిగారు, చేశారు. అలా గీతం కాలేజ్ అంతా గిండాడ అన్ని తిరిగా మేము అతని కూడా అన్ని మంచి పనులు చేశాడు. ఆ సోదరి కాట్లు తెప్పడం చేయడం అన్ని చేశాడు. అతని ఇష్టంలో మాత్రం చాలా చక్కగా నీట్గా చేసుకొచ్చారు సార్. ఏం ప్రాబ్లం లేదు. ఈసారి అతను గెలిపించుకుంటారు మీరంతా కలిసి? గెలిపిస్తాం, గ్యారెంటీ గెలిపిస్తాం. రావాలి, గెలిపిస్తాం, గ్యారెంటీగా వస్తాడు కూడా ఉన్నది. విశాఖపట్నం వాసులు కూడా అందరూ గెలిపిస్తారు, భీముల వాసులు కూడా అందరూ గెలిపిస్తారు. ఆ ఇసులో మాకు డౌట్ లేదు, ఫుల్ మెజారిటీతో వస్తుంది. పేరు రాము. ఏ కాన్స్టిట్యున్సీ మీది? వాడబాల్ జిల్లా. ఎక్కడి నుంచి వచ్చారు? అంటే మరి నెక్స్ట్ ఎలక్షన్ లో మరి మీ ఓటు ఎవరికేసి గెలిపిస్తారు? మామ తెలుగుదేశం పక్క మాది. మరి ఎందుకు ఆయనకి వేయాలనుకుంటున్నారు తెలుగుదేశం పార్టీకి? తెలుగుదేశం పార్టీ అదంతా మరి ఈ జగన్ చేసిన రాజకీయం మంచిది బాగలేదు. దాన్ని పెట్టి చంద్రబాబు నాయుడుకి వేద్దాం గెలిపిద్దాం అనుకుంటున్నాం. ఎందుకు మరి చంద్రబాబు గారి పైన మీకు అంత నమ్మకం? నమ్మకం అంటే మరి ప్రభుత్వం రాజు తెలియదు, మరి పక్క తెలుగుదేశం ఇప్పుడు భీమునిపట్నం తెలుగుదేశం మెజారిటీ. అదే. పేరు? వాసులు మొగ్గన్న. అసలు ఏ నియోజకవర్గం బాబాయ్ మీది? మాది ఇక్కడే కాన్స్టిట్యున్సీ ఇదే భీమిలే. భీమిలే. మేము పుట్టడం ఇక్కడే, పూర్వం నుంచి ఇక్కడే బతుకుతున్నాం. ఇక్కడే బతుకుతున్నాము. ఎన్నో మందిని చూస్తున్నాం కానీ ఎవరు కాడ ఏం చేయలేదు. ఈ వేసిన 18,000 రూపాయలు కాడ ఆడవాళ్ళకి రూపాయి వేయలేదు బాబు. అది కాదు, ఇది చేస్తాను అది చేస్తాను. 5 సంవత్సరాలు నేసం అయిపోయింది బాబు చేసాము. ప్రతి సామాన్ని పిరిమి పెట్టేశాడు. ఏడు తినాలా? మేము కూలాడితే కొండాన్ని బతుకులు మాయి, గంగలోకి వెళ్తే బతుకుతాం బాబు. మాకు ఉద్యోగాలు అయ్యి అలా బతికి ఏదో బతుకుతాను కానీ ఏ సమకలే బాబు. ఆ ఆడవాళ్ళు 18,000 వేస్తున్నాను, 18 రూపాయలు లేదు. మా ఆడవాళ్ళు బాధపడతాను. ఆ ఓచిన పిల్లలకి వేస్తాను. ముసలోళ్ళకి వేస్తే ఏ గంజో కొన్ని తాగుతాం కదా బాబు. ఆ ముసలోళ్ళకి లేని ఆయన. ఆ ఓచిన పిల్లకన్నా ఈ సంవత్సరం వేయలేదు. ఆ లేటంతా వేస్తాం అన్నారు కానీ ఏది వేయలేదు. అంత దీని అయిపోయింది బాబు. ప్రభుత్వం అలా ఉంది బాబు. మరి అసలు ఏంది బాబాయ్ మరి జగన్మోహన్ రెడ్డి ఏమో నేను మంచి చేశానని అంటున్నాడు? అలాగని చెప్తాడు. మాకు తెలియదట్టి ఓట్లు. ఎక్కడ నేను జాగావులు పేదవాళ్ళు కొంటాయి, పేదవాళ్ళు కొన్ని జాగావులు కట్టుకుని ఇల్లుకి జాగావులు వాళ్ళు అమ్మేసుకుంటే మన పేదవాళ్ళు ఎక్కడే ఇల్లు కట్టుకోవాలి. మాకు ఎలాగ వస్తాయి? మేము డబ్బులు కోటేసుకున్నామా, కూలాడితే కొంటాన్ని బతుకులు మాయి. అలాంటివి అమ్మేసుకుంటే ఈ పేదవాళ్ళు ఎక్కడ పడాలి? రోడ్డు మీద పడాలి. మరి మీ ఎంపీ గారు ఏమైనా వచ్చారు మీ కాడికి ఎప్పుడైనా? మా ఎంపీ గారు వచ్చినా రాపోనా మా తెలుగుదేశం నుంచి ఎంపీలతో మాట్లాడతాం, సరదాగా ఉంటాం బాబు. ఏదో వాళ్ళు మంచిదంటే మంచిదే చేస్తాం, చెడ్డదే చేసుకుని అలా బతుకుతున్నాం బాబు. టీడీపీ వాళ్ళు మీకు మంచిగా చేస్తారు. మాకు టీడీపీ వాళ్ళు వచ్చేంత కొంచెంత ఏ రేట్లు పెరగవయ్యా శుభ్రంగాన. అవి ఏదో దట్ల మీదకు వచ్చాడు కదయ్యా. మా ఇష్టాచారం ఏం తెచ్చుకున్నా వండుకున్నా ఆ ఏదో పిరుము ఎట్లుండేది ఇది ఎట్లుండే అక్కడ చేసాడు బాబు. అసలు అయితే మీకు జగన్ వద్దు. ఏది పెవిత్తి ఎక్కడ ఏం చేశాడు బాబు? ఏడు చేశాడు. అతి ఓళ్ళు బాధ పెట్టి ఇచ్చేస్తాను, ఏడిపిస్తాను బాబు. ఏడిపిస్తే పేదవాళ్ళ బతుకులకు చాలా చెడ్డకున్నాయి బాబు. మరి మీరు ఏమంటాను కానీ పేదవాళ్ళ బతుకులు మానాడు కూలి చేసుడు. అమ్మ పొద్దున్న వచ్చింది, ఆ 10 రూపాయలు రాకపోతే ఇంటికెళ్ళి బొమ్మలాగా వస్తుంది బాబు. అలా బాబు. మరి ఈసారి గెలుస్తారా బాబాయ్? ఎవరు గెలుస్తారు? ఏమో మా దేశం వస్తుందో మాకు తెలిసే. మీ దేశం వచ్చింది? మా తెలుగుదేశం వస్తుంది. మరి భరత్ గారి గురించి ఏం చెప్తావు బాబాయ్? మీ కాడికి ఎప్పుడైనా వచ్చి మీ సమస్యలు తెలుసుకున్నాడా? భర్త గారి గురించి చెప్పాడు, మా కుర్రోడు చెప్పాడు కదా. భర్త గారు వచ్చి అప్పుడప్పుడు చెప్తాడు ఇలా ఉంటది ప్రభుత్వం అలాగ ఉంటది. అందాక మరి గెలుస్తాడు కదా, అప్పుడు ఆడదీసి వస్తాం బాబు. ఎప్పుడైనా వచ్చారు మీ కాడికి? వస్తారు, అప్పుడప్పుడు వస్తారు చెప్పండి. ఓకే బాబు.